Hello viewers, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా, ఫర్టిలిటీ సెంటర్, ఎల్వి నగర్ బ్రాంచ్. నేను ఈ రోజు మీతో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏదేది ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్టిలిటీ క్లినిక్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా ఒక యంగ్ కపుల్ మ్యారీడ్ సిన్స్ 1 year ఆర్ 3 years ఉన్నాయి, వస్తున్నారు, అన్ని నార్మల్ ఉంది అనుకోండి. సో న్యాచురల్ గా ట్రై చేసుకోవచ్చు. న్యాచురల్ గా అంటే కపుల్ ఫీమేల్ పార్ట్నర్ డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేస్తాము. అన్ని బాగుంటే టాబ్లెట్ లెట్రజాల్, జనరలీ లెట్రజాల్ అని ఒక ఓవులేషన్ ఇండక్షన్ టాబ్లెట్ పెడతాము. ఆ టాబ్లెట్ డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక 5 days ఇస్తాము. అగైన్ బాడీ వెయిట్ బట్టి బాడీ అది డోస్ కూడా డిసైడ్ చేస్తాము. సో ఒక 5 days ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే 9 కే స్కాన్ పిలుస్తాము. ఆ డే 9 లో యూజువల్ గా ఆ ఎగ్ సైజ్ అనేది పెరిగి ఉంటది. అండ్ దెన్ ఆ ఎగ్ సైజ్ రిలీజ్ అవడానికి ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. ఇన్ కేస్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో ఎగ్ సైజ్ పెరగలేదు అనుకోండి, ఇంకో 1-2 days వెయిట్ చేస్తాము. కావాలంటే ఇంజెక్షన్స్ కూడా అవసరం పడుతుంది. అండ్ దెన్ ఆ ఎగ్ సైజ్ మంచిగా 18 to 20 mm పెరిగింది అనుకోండి, రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము. రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ డేట్ లో హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అవ్వాలని చెప్తాము. దాని తర్వాత ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ హార్మోన్స్ అనేది ఒక 15 days ఇస్తాము. దాని తర్వాత మీరు ఈ ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము. సో ఇదే న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది హస్బెండ్ శాంపుల్ ని మంచిగా ప్రాసెస్ చేసి మంచిగా కదిలే కణాలని లేడీస్ గర్భసంచి లోపల పెడతామన్నమాట. సో ద ప్రాసెస్ వచ్చి సేమ్ న్యాచురల్ ప్రాసెస్ లాగానే ఉంటది. లైక్ టాబ్లెట్ డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము. అవసరం పడితే ఇంజెక్షన్ కూడా ఇస్తాం అనమాట. అండ్ దెన్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే సో ఐయుఐ చేస్తాము. లైక్ హస్బెండ్ శాంపుల్ ని ప్రాసెస్ చేసి గర్భసంచి లోపల ఎక్కిస్తాము. దాని తర్వాత సపోర్టింగ్ హార్మోన్స్ ఒక 15 days పెడతాము. దాని తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము. సో జనరల్ గా న్యాచురల్ గా ట్రై చేస్తే 5 to 8% సక్సెస్ రేట్ ఉంటుంది. ఐయుఐ ట్రై చేస్తే 10 to 15% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది ఉన్న దాంట్లోనే ఇట్స్ పెద్ద పద్ధతి అనమాట. దానికి సక్సెస్ రేట్ అనేది మంచిగా ఉంటుంది. లైక్ 60 to 65% సక్సెస్ రేట్ అనమాట. సో డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసుకుని అన్ని బాగుంటే నెక్స్ట్ ఒక 10 days ఇంజెక్షన్ ఇస్తాము. ఎగ్ సైజ్ అన్ని మంచిగా పెరిగిన తర్వాత పేషెంట్ బాడీ నుంచి ఫుల్ అనస్థిషియా ఇచ్చి ఎగ్స్ అన్ని మొత్తం తీస్తాము. తీసిన తర్వాత ఆ రోజు హస్బెండ్ కూడా శాంపిల్ ఇస్తారు. సో మేమే ఎగ్స్ అండ్ స్పర్మ్ ని కలిపి బేబీ రెడీ చేస్తాము. అగైన్ బేబీలో 3rd day 5th day బేబీ 2 types ఆఫ్ బేబీ ఉంటాయి. సో డే 5 బేబీ ఎంబ్రియో అనేది మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో అన్ని ఎంబ్రియోస్ ని మా సెంటర్ లో డే 5 ఎంబ్రియోగా కన్వర్ట్ చేసుకుంటాము. అండ్ దెన్ ఆ మంత్ మీకు గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి గర్భసంచిలో ఈ ఎంబ్రియో పెట్టడానికి ఈ లైనింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో మంచిగా పొర వచ్చిన తర్వాత రెడీ చేసిన పిండంని మీ గర్భసంచి లోపల పెడతాము. పెట్టిన తర్వాత సపోర్టింగ్ హార్మోన్స్ ఒక 15 days ఇస్తాము. 13 to 15 days ఇస్తాము. దాని తర్వాత బీటా హెచ్సిజీ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము. దాంట్లో కన్ఫర్మ్ గా మనకు తెలుస్తుంది. సో జనరల్ గా ఐవీఎఫ్ ప్రాసెస్ లో 60 to 65% సక్సెస్ రేట్ ఉందండి. ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నా. థ్యాంక్ యూ.